అమ్మా, నాకు ఈరోజు ఒక కథ చెప్తావా? ఏం కథ చెప్పను? ఘటోత్కచుడి గురించి చెప్పనా? ఎవరమ్మా అతను? ఘటోత్కచుడు అంటే భీముని కుమారుడు. ఈ కథ ద్వారా అతని గురించి తెలుసుకుందువు గాని. పంచమ వేదము అని పేరు పొందినది మహాభారతము. ప్రపంచంలో ఎన్ని రకాల మనుషులు, ఎన్ని రకాల మనస్తత్వాలు ఉంటాయో అవన్నీ భారతంలో మనకు కనపడతాయి అనేది పెద్దల మాట. ఈ మహాభారతంలో వీరులు, మహావీరులు ఎందరో ఉన్నారు. వీరులలో ఒకడైన ఘటోత్కచుడి గురించి తెలుసుకుందాం. మహాభారత కథ ప్రధానంగా కౌరవులు, పాండవులకు నడుమ జరిగిన కథ. పాండవులు తమ దాయాదులైన కౌరవుల చేతిలో మాయాజోదంలో ఓడిపోయి అరణ్యవాసము, అజ్ఞాతవాసము చేశారు. ఈ అరణ్యవాసంలో పాండవులు అనేక ప్రదేశాలలో తిరిగారు. అప్పుడు వారు ఒకసారి గంగానదికి దక్షిణ ప్రాంతానికి చేరారు. ఆ ప్రాంతమంతా దట్టమైన అడవి. అందులో అనేక రకాల మృగాలు, క్రూర మృగాలు సంచరిస్తూ ఉండేవి. అటువంటి ప్రాంతంలో పాండవులు విడిది చేశారు. పాండవులతో పాటు వారి తల్లి కుంతిదేవి కూడా ఉంది. రాక్షస సంచారం, క్రూర మృగాల బెడద ఉండటం వలన ప్రతిరోజు పాండవులలో ఎవరో ఒకరు మేల్కొని నిద్రిస్తున్న మిగిలిన వారికి రాత్రంతా కాపలా కాస్తూ ఉండేవారు. పాండవులు ఉన్న అటవీ ప్రాంతంలో హిడింబుడు అనే రాక్షసుడు తన చెల్లెలు హిడింబితో నివసిస్తుండేవాడు. వాడు నరమాంసభక్షకుడు, నరవాసనను ఇట్టే పట్టేయగలిగినవాడు. అడవిలో మనుషులు ఉన్నారని గ్రహించి తన సోదరి అయిన హిడింబిని పిలిచి, అడవిలో నరులు ఉన్నారు, ఎక్కడ ఉన్నారో తెలుసుకుని చంపి తనకు విందు చేయమని కోరాడు. హిడింబి తన అన్న కోరిక మేరకు నరులు ఎక్కడ ఉన్నారా అని వెతకడానికి బయలుదేరి నరవాసన ఎటు నుండి వస్తున్నదో గమనిస్తూ ఆ వైపు వెళ్ళింది. కాసేపటికి పాండవులున్న చోటు పసిగట్టగలిగింది. ముందుగా అక్కడ నిద్రిస్తున్న 5 నరులను చూసింది. వారికి కాపలాగా తిరుగుతున్న మత్తగజంలా బలిష్టంగా ఉన్న భీముడిని చూచింది. అతడిని చూడగానే అన్న కోరికను మర్చిపోయింది. తానొక రాక్షసినన్న సంగతే మర్చిపోయింది. ఆశ్చర్యంగా భీముడినే చూస్తూ నిలబడిపోయింది. భీముడిని వివాహం చేసుకోవాలనే వాంఛ కలిగింది. తన ఆహారం కోసం, విందు కోసం ఎదురు చూచి ఆలస్యాన్ని సహించలేక హిడింబాసురుడే పాండవులున్న ప్రదేశానికి వచ్చాడు. అక్కడ పాండవులను చూచి మంచి ఆహారం దొరికిందని, వారిని తాను తినబోతున్నాననే ఆలోచనతో తెగ సంబరపడిపోయాడు. ఆనందంలో గట్టిగా అరుస్తూ భీముడు ముందుకు వచ్చి నిలబడ్డాడు. హిడింబుని చూడగానే వీడు రాక్షసుడు, తమను తినటానికే వచ్చాడు అని గ్రహించాడు భీముడు. భీముడు హిడింబునితో కలబడ్డాడు. తన వారికి నిద్రాభంగం కారాదని హిడింబుని దూరంగా తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దరు ముష్టి యుద్ధానికి దిగారు. ఆ యుద్ధం 2 పర్వతాలు ఢీకొంటున్నట్టు, 2 ఏనుగులు పోరాడుతున్నట్టు జరిగింది. తన బలమైన పిడిగుద్దులతో భీముడు హిడింబుని సంహరించాడు. హిడింబుని మరణం తర్వాత హిడింబి పాండవుల ముందుకు వచ్చి భీముడిని వివాహం ఆడాలని తన మనసులోని కోరికను కుంతికి వివరించింది. కుంతి అనుమతితో భీముడు హిడింబిని పరిణయమాడాడు. భీముడికి హిడింబికి జన్మించిన పుత్రుడే ఘటోత్కచుడు. పాండవులు ఆ ప్రాంతం విడిచి వెళ్ళేటప్పుడు, నీవెప్పుడు నన్ను తలుచుకుంటే అప్పుడు వస్తాను అని భీముడితో చెప్పాడు ఘటోత్కచుడు. ఆ ప్రకారమే అతడు మహాభారత యుద్ధంలో పాండవుల పక్షాన కౌరవులతో యుద్ధం చేసి మరణించాడు. ఇదమ్మా ఘటోత్కచుని కథ.